ఇట్లా రఘురామ్ ఏమైందిరా స్వామీజీకి? ఏంటి అలా మోసుకొస్తున్నావు? ఇట్లా ఇట్లా జాగ్రత్త పడుకో. జాగ్రత్త 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 జాగ్రత్త. ఏమిటి? ఏమైంది రఘురామ్? స్వామికి ఏమైంది? తెలియదు నానమ్మా. ఉన్నాడా ఊదేశాడా? ఏయ్, మంచి మాటలు రావా నీ నోటికి? స్టోర్ రూమ్ లో పడున్నాడు. స్టోర్ రూమ్ లో పడి ఉంటావు ఏమిట్రా? మనకు మాత్రం ఏం తెలుస్తుంది? ఆయన స్పృహలోకి వస్తే గాని తెలియదు. ఆత్మ నేస్తం అన్నాడు కదా, ఆ బాల్ సహాయంతోనే ఆయన కనిపెట్టాను. చూడరా సాకేత్, హత్య చేసావు అనగానే నమ్మి వాడి మీద ఆవేశంగా దూకాం. నిజంగా హత్య చేసిన వాడైతే హంతకుల్ని కనిపెడతానన్న వాడిని వెతికి పట్టుకునేందుకు తీసుకొస్తాడ్రా? ఆలోచించు. ఊరికే ఆవేశపడటం కాదురా, కాస్త ఆలోచించు. రే రఘురామ్, డాక్టర్కి ఫోన్ చేయి. అరే కళ్ళు తెరుస్తున్నాడు. స్వామీజీ స్వామీజీ మెల్లగా మెల్లగా. నేను ఇక్కడున్నానేంటి? మీరిక్కడ లేరు స్వామి. స్టోర్ రూమ్ లో పడిపోయి ఉంటే రఘురామ్ తీసుకొచ్చాడు మిమ్మల్ని. స్టోర్ రూమ్ లోనా? అవును స్వామి. అసలు ఏం జరిగింది? నాకేం తెలియదు. నేను పూజలో ఉన్నాను. సడన్ గా నా నెత్తినెవరో బలంగా కొట్టారు. మెదడు మొద్దుబారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకే తెలియదు. జరిగిందేముంది? ఎత్తుకెళ్ళి స్టోర్ రూమ్ లో పడేశారు. నేను గాని చూడకపోతే లేచేవారు కాదు. స్వామీజీ, మీరు ఆత్మ నేస్తం అంటారుగా, దాని సాయంతో మిమ్మల్ని వెతికి పట్టుకుని తీసుకొచ్చాడు. సంతోషం బాబు. అసలు మిమ్మల్ని ఎవరు కొట్టినట్టు? తెలియదు. మర్డర్ కేసు డీల్ చేస్తున్నారు కదా, అది చేసిన వాళ్లే. వాళ్ళు బయటపడతామేమోనని మిమ్మల్ని పని చేసుంటారు. మరి వాళ్ళెవరన్నది ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, తెలుసుకోవచ్చు. వాళ్ళని మనం చూడకపోయినా స్వామీజీ రూమ్లోకి వెళ్ళినప్పుడు పాదాల అడుగులు వేలుముద్రలు పడతాయి కదా. ఫింగర్ ప్రింట్ స్పెషలిస్టులను పిలిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారు. అర్జెంటుగా వాళ్ళని పిలిపించండి. రఘురామ్ ఎవరండి? నేనే. మేం ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్. మీ ఫోన్ చేసింది మీరేనా? అవునండి, తనే. రఘురామ్, వెళ్ళి స్వామీజీ గది చూపించరా. రండి సార్. ఓకే. ఎటుపోయి ఎటొస్తుందో. ఒక తప్పుకి 10 తప్పులు చేస్తున్నాం. మన కర్మ ఎలా కాలుతుందో. దొరికిపోం కదా. దొరికితే ఆ సాకే చేతులు చావు ఖాయం. మేమన్నీ డెవలప్ చేసి రిపోర్ట్స్ రేపు పంపిస్తాం. అలాగేనండి.
సారీ అన్నయ్య, నన్ను క్షమించు. అనవసరంగా ఆవేశపడ్డాను. తొందరపడి మాట జారాను. స్వర్ణం నువ్వు మర్డర్ చేయలేదని నేను నమ్ముతున్నాను. నాకు తెలుసురా, ఆవేశంలో పొరపాటు చేశావని. ఆలోచిస్తే నేను అర్థం అవుతాననే నమ్మకం నాకుంది. అవునన్నయ్య, స్వర్ణ హత్య చేయబడిందనే బాధలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదన్నయ్య. సారీ అన్నయ్య, నిన్ను అనుమానించాను. ఆ బాధలో ఏదో అనేశాను. రే, పర్లేదురా. ఇంత తొందరగా నువ్వు నిజం తెలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉందిరా. సాకేత్, సారీ వదినా. మనలో మనకు సారీలు ఎందుకురా? లేదన్నయ్య, నిన్ను వదినని బాధ పెట్టాను. గ్రానీని తాతయ్యని కూడా పోట్లాడి బాధ పెట్టాను. ఒరే సాకేత్, అపార్థాలు తొలిగాక ఆపేక్షలు బలపడతాయి అంటారు. అది ఒకందుకు మంచిదేలే. అన్నయ్య, బాగా హర్ట్ చేశాను కదా? నోనో, అలా ఫీల్ అవ్వకు, వదిలే. ఎల్లకాలం ఇలాగే రామలక్ష్మణుల్లా మీరు కలిసి సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలిరా. మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రాకూడదు. అది నేను చూడలేను. పెట్టు. పొరపచ్చాలు పెరిగి ఇద్దరు పోట్లాడుకొని ఇద్దరి మధ్య చిచ్చురగిలి శత్రువుల్లా మారతారనుకుంటే ఈ చపల చిత్తుడు అన్నయ్య సారీ అని
వాడు వదిలేరా తమ్ముడు అని ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారే. వాళ్ళు కలవడం విడిపోవడం ఎంత పని కాని ముందు మనం ఆలోచించాల్సింది ఆ సిద్ధాంతి గురించి. రిపోర్ట్స్ వస్తే మనం రిమాండ్కే. ముందు వాణ్ణి బయటకు తరిమితే కాని మనం ఊపిరి పీల్చుకోలేం. చస్తాడనుకుంటే బతికి బయటపడ్డాడు. బాగానే మోడు చితికేలా అన్ని దెబ్బలు కొట్టామే. గట్టి బుర్ర గట్టి పిండంలా ఉన్నాడు. గట్టో కాదో వదిలేసి వాణ్ణి తరిమేసే ప్లాన్ చెయ్యి. టైం తీసుకుందామంటే వాళ్ళ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అవి వచ్చేలోగానే వాడికి ఉద్వాసన పలకాలి. అవును, ఏదైనా రాంగ్ ట్రాక్ లో పడేలాగా ప్లాన్ చేయాలి. వాడంత తేలిగ్గా పడే రకం కాదు. మనిషిని బ్యాడ్ చేస్తే వాడు పరిశోధన ఆపడు కదా. అమ్మమ్మ గారికి వాడంటే కోపం వచ్చేలా చేయాలి. అసహించుకుని పో అవతలకి అనాలి. ఇలా చేస్తే ఎలా? రా, ఇలా రా. చూడు, గుడ్ ఐడియా. ఖచ్చితంగా వాణ్ణి మెడబట్టి బయటికి గెంటుతుంది. పద, ప్లాన్ మొదలు పెడదాం. నానమ్మ, ఆ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏం చెప్పారు? మరి కాసేపట్లో రిపోర్ట్స్ రెడీ అవుతాయట. అవ్వగానే తీసుకొస్తామన్నారు. సరే, అవి మన చేతికి వస్తే నన్ను ఎవరు కొట్టి స్టోర్ రూమ్లో పడేశారో తెలుస్తుంది. దాని ద్వారా హంతకులెవరో మనం తెలుసుకోవచ్చు. హంతకుల్ని తెలుస్తాడంట. హంతకుల్ని ఈలోగా నీకు పెట్టాల్సిన పొగ పెడితే మంగమ్మ నీ సంగతి తెలుస్తుంది. హంస, నువ్వు బయట చూస్తుండు, ఎవరైనా వస్తారేమో. ఈలోగా నేను పని కానిచ్చేస్తా. సరే. వెళ్ళు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు నేను పూజలో గాని ధ్యానంలో గాని కూర్చుంటే ఆ రిపోర్ట్స్ మీరు తీసుకోండమ్మా. జాగ్రత్త. అలాగే స్వామీజీ. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. హంస, నువ్వు రాత్రికి నా రూమ్కి రా. త్వరగా కానీ అమ్మమ్మ. అయిపోయింది. అమ్మయ్యా, అయిపోయింది. అయిపోయిందా? అమ్మయ్యా. రిపోర్ట్స్ వస్తాయంట. రిపోర్ట్స్ తెగ ఉబలాట పడిపోతున్నారు అందరూ. పిచ్చి మానవుడికి మన పథకం గురించి తెలియదుగా. తెలియడం తెలియకపోవడం అటుంచు. మనం ఆ రిపోర్ట్స్ వాళ్ళు చూడకుండా చెయ్యాలి. ఎలా? చెప్తా చెప్తా. పద పద. ఏమిటి బొమ్మలు మేడ దిగి తీరిగ్గా ఇటొచ్చాయి? ఎంతసేపని గదిలోనే ఉంటావని వచ్చాం. తప్ప నువ్వెక్కడున్నా కొంపలు కూల్చే పనే కదా. దీని సావసం వదలకపోతే నువ్వు బాగుపడవు హంస. నేనేం కలిసి రాలేదు. తోచక ఏదో ఒక పని సీతక్కకు సాయం చేద్దామని వచ్చాను. అబ్బో, ఈ బుద్ధి ఎప్పటి నుంచి పుట్టింది? నేను చేయకూడదామమ్మా? ఎందుకు కాదంటాను? కొడుకును కంటానత్త అంటే ఏ అత్త కాదంటుంది? పని సహాయం చేస్తానంటే ఎవరొద్దంటారు? అలా అయితే మీ ఇద్దరికి మంచి కాఫీ కలుపుకురానా? తీసుకురా. అలా అయినా కాసేపు దీనికి దూరంగా ఉంటావు. అలాగే. ఎందుకు మంగా నన్ను చూస్తేనే అలా ఫైర్ అయిపోతావు? నువ్వు ఉన్న చోట మంటలు వాటంతట అవే పుట్టుకొస్తాయి. నన్ను విసిగించకుండా కూర్చో.
ఏంటి ఇలా వచ్చావు? అమ్మమ్మ కాఫీ పెట్టిద్దామని. ఆహా, అయినా నీకెందుకులే శ్రమ? శ్రమేం కాదు, ఏదో నీకు హెల్ప్గా ఉంటుందని. గుడ్, కీప్ ఇట్ అప్. సరే, నాకు కూడా కాఫీ తీసుకురా. అలాగే. నా కాఫీ వెనకాల చాలా కథ ఉంది సీత. రిపోర్ట్స్ వచ్చాయి తాతయ్య గారు? ఇంకా రాలేదమ్మా, వాటి కోసమే వెయిట్ చేస్తున్నాం. చా, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ మొత్తం నాశనం చేసావు. ఛీ! పాపిష్టిదానా, ఇదేనా ఇదేనా నువ్వు చేసే హెల్ప్? సారీ అమ్మమ్మ, కాలు స్లిప్ అయి పడ్డాను. కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఏదో పొరపాటున పడిపోయినట్టుంది కదా, వదిలేయండి అమ్మమ్మగారు. డూప్లికేట్ది ఇంకొకటి తెప్పించుకోవచ్చులేండి. వచ్చిన వాటిని పాడు చేసుకుని మళ్ళీ డూప్లికేట్ తెప్పించుకోవడం ఏమిటి? అలా జరిగిపోయింది, ఏం చేస్తాం? పాపం, తను మన కోసం కాఫీ కష్టపడి చేసింది. మీరిప్పుడు అరిస్తే ఫీల్ అవుతుందేమో. వాటికేం తక్కువ లేదు. అమ్మమ్మ, మళ్ళీ మీకు కాఫీ తీసుకురానా? ఏం అవసరం లేదులే, పో అవతలకి.